హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ డ్రా చేయాలనుకుంటున్నారా? బట్ ఎట్లా డ్రా చేయాలి ఏంటనేది కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లెట్ స్టార్ట్. సో ఈరోజు నేను మీకు పూరి జగన్నాథ్ మండల డ్రాయింగ్ని ఎలా వేయాలో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి కావాల్సిన మెటీరియల్స్ అండ్ టూల్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది A4 సైజ్ షీట్ అనమాట. లైక్ నార్మల్ పేపర్ తీసుకోండి. సో పేపర్ క్వాలిటీ మంచిగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మనం మార్కర్స్ అండ్ జెల్ పెన్ యూస్ చేసి డ్రా చేస్తాం కాబట్టి సో పేపర్ క్వాలిటీ మంచిగా ఉంటే మనకి అవుట్పుట్ కూడా మంచిగా కనిపిస్తుంది. నార్మల్ పేపర్ తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మనకి మార్క్స్ అనేది కనిపిస్తుంది. మనం ఏదైతే డ్రా చేస్తామో అది బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా వస్తే కొంచెం మంచిగా ఉండదు కదా. సో అందుకని మంచి పేపర్ తీసుకోండి, సో మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్న డ్రాయింగ్ బుక్ షీట్ క్వాలిటీ వచ్చేసి 130 GSM అంటే ఏంటో కాదు, జస్ట్ థిక్నెస్ అనమాట. పేపర్ థిక్నెస్ ఎంత మంచిగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. మనం వేసే డ్రాయింగ్ క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. సో ఇట్లా మనం ఒక పేపర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్గా కావాల్సింది ఒక స్కేల్. మీ దగ్గర నార్మల్గా 15 సెంటీమీటర్ స్కేల్ ఉంటే 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకోండి, లేదా 30 సెంటీమీటర్స్ అయినా పర్వాలేదు. సో ఒక స్కేల్ తీసుకోండి. ఎందుకు అంటే మొత్తం ఈ డ్రాయింగ్ వచ్చేసి మెజర్మెంట్స్ బేస్డ్ అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక పెన్సిల్ తీసుకోండి. మీ దగ్గర అప్సరా పెన్సిల్ ఉంటే అప్సరా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ లిడ్ పెన్సిల్ ఉంటే లిడ్స్ తీసుకోవచ్చు, ఏదైనా ఓకే. సో నార్మల్ లిడ్స్లో పెన్సిల్ తీసుకున్నారా? నెక్స్ట్ మనకి ఇలా కంపాస్ ఒకటి ఉంటుంది కదా, మనకి జామెట్రీ బాక్స్ ఉంటుంది కదా. సో జామెట్రీ బాక్స్ తీసుకోండి, అందులో మనకి కంపాస్ ఉంటుంది. సో కంపాస్ తీసుకొని ఇట్లా మనం సర్కిల్స్ అనేది డ్రా చేయొచ్చు అనమాట. సో అందుకని కంపాస్ మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఒక నార్మల్ ఎరేజర్ తీసుకోండి. నా దగ్గర నేడబుల్ ఎరేజర్ ఉంది, నేను నేడబుల్ ఎరేజర్ యూజ్ చేస్తున్నా. దగ్గర ఇటువంటిది లేకపోతే నార్మల్ ఎరేజర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర ఇట్లాంటి మార్కర్స్ ఉన్నాయి. సో ఈ మార్కర్స్ నేను తీసుకుంటున్నా. మీ దగ్గర ఇట్లాంటివి లేకపోతే నార్మల్ జెల్ పెన్స్ ఉంటాయి కదా, సో జెల్ పెన్స్ తీసుకున్నా, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇట్లా 360 degrees యాంగిల్ ఉన్న ఒక ప్రొట్రాక్టర్ ఉంది. సో ఆ ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఇట్లాంటిది లేకపోతే నార్మల్గా మనకి జామెట్రీ బాక్స్లో దొరుకుతుంది కదా 180 degrees, అది యూజ్ చేసుకున్నా, నో ప్రాబ్లం. సో మీకు కంఫర్ట్ బేస్ చేసుకొని మీరు ఏదైనా యూజ్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఎట్లా డ్రా చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. సో ఇలా ఒక A4 షీట్ తీసుకున్నాం కదా. సో A4 షీట్ని ఒక స్కేల్ తీసుకొని ఎగ్జాక్ట్గా పేపర్ సెంటర్ అనేది తీసుకోండి. సో మీరు సెంటర్ ఎగ్జాక్ట్గా పెట్టకపోతే ఏమవుతుందంటే మనం వేసే డ్రాయింగ్ అనేది ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా కాకుండా ఎగ్జాక్ట్గా సెంటర్లో డ్రా చేస్తే మనకి చూడడానికి మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను సెంటర్ అనేది ఫిక్స్ చేసుకున్నా ఇట్లా. సో ఈ సెంటర్ నుంచి నేను మన దగ్గర ఉన్న కంపాస్తో సర్కిల్స్ అనేది డ్రా చేస్తాను అనమాట. సో ఇట్లా నేను స్కేల్ తీసుకొని ఈ స్కేల్కి 6 సెంటీమీటర్స్ అనేది తీసుకొని 6 సెంటీమీటర్స్ పెట్టుకొని కంపాస్కి ఇట్లా సర్కిల్స్ అనేది డ్రా చేస్తున్నా. సో మీకు ఇక్కడ ఈ సర్కిల్స్ డ్రా చేశాను కదా, నేను ఇన్సైడ్ వచ్చేసి పూరి జగన్నాథ్ ఇమేజ్ అనేది డ్రా చేస్తున్నా. అవుట్ సైడ్ వచ్చేసి నేను ప్యాటర్న్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ప్యాటర్న్స్ ఎన్ని కావాలి ఏంటనేది మీ ఇష్టం. సో ఇలా నేను 1 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇట్లా సర్కిల్స్ అనేది డ్రా చేస్తున్నా. డ్రా చేసిన సర్కిల్స్ నేను ప్యాటర్న్స్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. సో మీకు ఎన్ని ప్యాటర్న్స్ ఏంటి అనేది మీ ఇష్టం. ఇట్లా సర్కిల్స్ అన్ని డ్రా చేసావా? సో ఇట్లా డ్రా చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకి ఇట్లా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించిన తర్వాత లోపల ఇన్సైడ్ నేను పూరి జగన్నాథ్ ఇమేజ్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా డ్రా చేయండి. సో ఇట్లా నేను దానికంటే ముందు ఏంటంటే ఇలా నేను ప్రొట్రాక్టర్ తీసుకొని 360 degrees ఉంది కదా. సో ఆ 360 degrees పెట్టుకొని నేను ఇట్లా 10 degrees అనేది డాట్స్ తీసుకొని యాడ్ చేసుకున్నా. సో ఇవి ఎందుకంటే మనకి
మనం డ్రా చేసే ప్యాటర్న్ అనేది ఈక్వల్ పోర్షన్స్‌లో రావాలి కాబట్టి ఈ యాంగిల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇలా నేను ఈక్వల్ పార్ట్స్ రావడం కోసం నేను డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్‌ని అవుట్ సైడ్ సర్కిల్స్‌కి మాత్రమే కనెక్ట్ చేస్తున్నా. ఇన్‌సైడ్ మనం పూరి జగన్నాథ్ ఇమేజ్ పెట్టాలి కాబట్టి సో, నేను ఇన్‌సైడ్ అనేది లైన్స్ రానివ్వట్లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇట్లా సర్కిల్స్ డ్రా చేసినప్పుడు, ప్యాటర్న్స్ యాడ్ చేసినప్పుడు మరీ ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా పెన్సిల్‌కి, పేపర్‌కి సో, లైట్‌గా డ్రా చేయండి. దానిపైన మనం మార్కర్స్ వేస్తాం కాబట్టి మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్‌గా పెట్టేసేయండి. సో, మంచిగా వస్తుంది లాస్ట్‌కి. సో, ఇలా నేను డాట్స్ అన్నీ కనెక్ట్ చేసేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. సో, నేను డైరెక్ట్‌గా ఇట్లా నేను కొంచెం నాకు రికార్డ్ చేసి వేయడానికి డిఫికల్ట్‌గా అనిపించి ఇట్లా నేను ముందే వేసేసాను. సో, మీరు వీడియో ఇక్కడ పాజ్ చేసి చూడండి. సో, ఇక్కడ ఏంటంటే నేను నామాలకి, ఐస్‌కి అండ్ నోస్‌కి, మౌత్‌కి ఇట్లా ఎంతెంత స్పేస్ అనేది నేను డివైడ్ చేసుకొని డ్రా చేశా. సో, మీరు కూడా ఇట్లా వీడియో పాజ్ చేసి డ్రా చేయండి. సో, ఇట్లా అయిపోయింది కదా! నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రీవియస్‌గా మనం డాట్స్ యాడ్ చేసి చిన్న చిన్న బాక్సెస్ కింద కనిపిస్తుంది కదా వీడియోలో. సో, ఈ బాక్సెస్‌ని యూజ్ చేసి నేను ప్యాటర్న్స్ అనేది డ్రా చేస్తున్నానన్నమాట. సో, మీకు నచ్చిన ప్యాటర్న్స్ తీసుకోండి. లేదా నేను వేస్తున్న ప్యాటర్న్స్ వేసినా నో ప్రాబ్లమ్. సో, ఇలా పెన్సిల్ తీసుకొని చిన్న చిన్నగా ఇలా మనం ఏదైతే ప్రీవియస్‌గా పెట్టామో బాక్సెస్, ఆ బాక్సెస్‌లో మీరు ఇట్లా ప్యాటర్న్స్ అనేది డ్రా చేయండి. ఓకేనా? సో, ఇలా నేను 3 ప్యాటర్న్స్ అనేది వేశాను. ఆ 3 ప్యాటర్న్స్ కూడా మీరు వేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేయొచ్చు. సో, నేను ప్రీవియస్‌గా ఏం చేశానంటే బోర్డర్స్ అనేది కూడా డ్రా చేశాననమాట. ఒక ఫ్రేమ్ కింద కనిపించాలి. మన డ్రాయింగ్‌కి మంచిగా కనిపిస్తదని చెప్పేసి ఇట్లా డ్రా చేశా. మీరు ఫ్రేమ్ పెట్టకూడదు అనుకుంటే ఓకే లైట్. సో, నేను ఫ్రేమ్ కూడా ఒక చిన్న ప్యాటర్న్ తీసుకొని వేశాను. మరీ కాంప్లెక్స్ అయితే కష్టం కదా! సో, ఈజీగా ఉంటుందని ఇట్లా చిన్న ప్యాటర్న్స్ యాడ్ చేశాను అవుట్‌లైన్స్‌కి. ఇప్పుడేంటంటే ఇట్లా మనం మొత్తం పెన్సిల్‌తో అవుట్‌లైన్ అంతా ఫినిష్ చేసేసాం. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మార్కర్స్ వేసేయకుండా నేనేం చేస్తున్నానంటే కలర్స్ యూజ్ చేసి వేద్దాం అనుకుంటున్నా. లేదు నాకు డైరెక్ట్‌గా లైక్ ఎట్లా అంటే బ్లాక్ అండ్ వైట్ థీమే ఇష్టం. సో, నేను మార్కర్స్ యూజ్ చేస్తాను. కలర్స్ యూజ్ చెయ్యను అనుకుంటే ఓకే. మీరు కలరింగ్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు కలర్స్ యాడ్ చేయాలని అనుకుంటే ఒకవేళ సో, ఎలా యాడ్ చేయాలి ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇన్‌కేస్ మీ దగ్గర ఏదైనా వాటర్ కలర్స్ ఉన్నాయనుకోండి. సో, వాటర్ కలర్స్ తీసుకోండి. సో, మీరు డైరెక్ట్‌గా పెయింట్స్ పెట్టకుండా నేనేం చేస్తున్నానంటే ఇట్లా వాటర్ అనేది స్ప్రెడ్ చేసి పేపర్‌కి దానిపైన కలర్స్ అనేది ర్యాండమ్‌గా యాడ్ చేస్తున్నా. సో, నేను ఇక్కడ 3 కలర్స్ అనేది తీసుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో, బ్లూ అండ్ దెన్ గ్రీన్. ఈ 3 కలర్స్ మెయిన్ తీసుకొని ఇట్లా ర్యాండమ్‌గా యాడ్ చేసి ఉంచానన్నమాట. మీరు వాటర్ స్ప్రెడ్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ పెట్టకుండా లైట్‌గా తీసుకొని లైట్‌గా అప్లై చేస్తే మీకు బాగుంటుంది. లేదు అంటే పేపర్ అనేది కొంచెం నానిపోయి మీకు కొంచెం చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని వాటర్‌ని స్ప్రెడ్ చేసుకొని యాడ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. సో, ఇక్కడ నేను పూరి జగన్నాథ్ ఫేస్‌కి నేను కలర్స్‌ని టచ్ చేయట్లేదు. మనం బయట ఓన్లీ ఏవైతే ప్యాటర్న్ తీసుకున్నామో ఆ ప్యాటర్న్స్‌కి మాత్రమే టచ్ అయ్యేలా యాడ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పూరి జగన్నాథ్ ఫేస్ ఉంది కదా! ఫేస్‌కి కలర్స్ అనేది యాడ్ చేద్దాం. ఐస్‌కి అవుట్ సైడ్ రెడ్ కలర్ అనేది చూస్ చేసుకున్నా. రెడ్ కలర్ యాడ్ చేస్తున్నానన్నమాట. సో, ఇలా రెడ్ కలర్ తీసుకొని మొత్తం ఐస్‌కి, మౌత్‌కి పెయింట్ చేయండి. తర్వాత ఐస్‌కి బ్లాక్ అనేది చూస్ చేసుకున్నా. సో, బ్లాక్ యాడ్ చేశాను. ఇక్కడ వేసేటప్పుడు నార్మల్ సన్నగా ఉండే బ్రష్ తీసుకోండి. పాయింట్ బ్రష్ తీసుకొని ఐస్‌కి అది వేస్తే మీకు మంచిగా వస్తుంది. ఇలా ఐస్‌కి అది పెయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫేస్‌కి కూడా ఇట్లా పెయింట్ వేస్తున్నాను. బ్లాక్ తీసుకొని మనం ప్రీవియస్‌గా నామాలు అవి డ్రా చేసాం కదా! సో, నామాలకి టచ్ అవ్వకుండా అవుట్‌లైన్ అట్లా జాగ్రత్తగా పెయింట్ అనేది యాడ్ చేయండి.
సో యాడ్ చేశారా? సో నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీవియస్గా ఏవైతే ప్యాటర్న్స్ డ్రా చేసామో సో ఆ ప్యాటర్న్స్ని ఇప్పుడు మనం మార్కర్స్ యూజ్ చేసి ఫిల్ చేద్దాం. ఇలా మార్కర్స్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ముందే మార్కర్స్ యాడ్ చేసేసి దానిపైన కలర్స్ వేస్తే మనం మార్కర్స్ వేసినంత సరిగ్గా కనిపించదు అనమాట. సో అందుకని నేను ఇట్లా ముందు కలర్స్ వేసి తర్వాత లాస్ట్లో ఇట్లా మార్కర్స్ యూజ్ చేసి ఇట్లా ప్యాటర్న్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పెయింట్స్ ఇట్లా పేపర్కి అప్లై చేసిన వెంటనే వేయకుండా ఒక 10 minutes 15 minutes వెయిట్ చేయండి. ఎందుకంటే పేపర్ ఆరిన తర్వాత మీరు మార్కర్స్ యూజ్ చేస్తే మీకు బాగుంటుంది. లేదు అని వెంటనే వేసేసారంటే ఏమవుతుందంటే మార్కర్స్ పాడైపోతాయి, మీ పేపర్ కూడా పాడైపోతుంది అండ్ మనం వేసే డ్రాయింగ్ కూడా మంచిగా రాదనమాట. సో జాగ్రత్తగా పేపర్ ఆరిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. ఓకేనా? అవుట్లైన్ కూడా నేను ప్రీవియస్గా యాడ్ చేశాను కదా ఫ్రేమ్ కోసం అనేది. సో అవి కూడా నేను ఫిల్ చేస్తున్నా. ఇట్లా ఫిల్ చేసినట్టు మనకి మంచిగా ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మీరు ప్రతి ప్యాటర్న్ డ్రా చేస్తారు కదా, మీకు నచ్చినట్టుగా లైట్గా అయినా లేదా థిక్గా అయినా వేసినా పర్వాలేదు, బట్ జాగ్రత్తగా వేయండి. అండ్ ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే మీరు ఈజీగా వేయచ్చు అనమాట. ఓకేనా? ఇలా ప్యాటర్న్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకా మనకి పూరి జగన్నాథ్ ఫేస్కి చిన్న చిన్న డిజైన్స్ వేద్దాం. ఐస్ దగ్గర, చీక్స్కి అండ్ మౌత్ దగ్గర, నోస్కి ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డిజైన్స్ అనేది యాడ్ చేద్దాం వైట్ పెయింట్తో. సో నేను ఇట్లా డిజైన్స్ అనేది యాడ్ చేశాను. డిజైన్స్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ప్లెయిన్గా అట్లా వదిలేయకుండా ఇట్లా డిజైన్స్ వేసిన తర్వాత చూస్తే చాలా క్యూట్గా అనిపించింది. సో ఇట్లా డిజైన్స్ యాడ్ చేయండి, మీరు కూడా వీడియో పాస్ చేసి యాడ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మన క్యూట్ పూరి జగన్నాథ్కి నామాలు అనేది పెడుతున్నాను. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనమాట. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా యాడ్ చేద్దాము, లైక్ ఇట్లా నామాలు అది పెడితే ఎట్లా ఉంటుంది ఏంటంటే నాకు అసలు ఇప్పుడు థాట్ కూడా రాలేదు. బట్ ఫస్ట్ టైం ఇట్లా నామాలు అవి యాడ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నామాలు పెట్టి డిజైన్స్ అవి యాడ్ చేసిన తర్వాత ఇంకా క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఈ డ్రాయింగ్ అనేది. సో మీరు కూడా ఇట్లా మంచిగా డ్రా చేయండి. ఓకేనా? అండ్ ఫైనల్గా మన క్యూట్ పూరి జగన్నాథ్ మందల డ్రాయింగ్ అనేది ఫినిష్ అయింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లా మీరు కూడా డ్రా చేయాలి అనుకుంటే లైక్ డిఫరెంట్ థింగ్స్ని డ్రా చేయాలి, కస్టమైజ్గా వేయాలి అని అనుకుంటున్నారా? సో ఇన్కేస్ వేయాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం అట్లా డ్రా చేద్దాం. అండ్ ఇన్కేస్ మీరు ఏమైనా ఇట్లాంటి ప్యాటర్న్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో నేను అవి మీకు ఎట్లా వేయాలి ఏంటనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.